డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి భయ్యా. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్. ఎవరు విన్ అవుతారు అనేది ఆల్మోస్ట్ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే ఓట్స్ సిచ్యువేషన్ చూసినా కానీ అర్థమైపోతుంది ఎవరు విన్ అవుతారు అని. కానీ టాప్ 5 ఎవరు, 5 ఎవరు ఉండబోతున్నారు, 4 ఎవరు ఉండబోతున్నారు, 3 ఎవరు ఉండబోతున్నారు అనేది ఒక క్లారిటీ రాలేదు. కానీ నిన్న సిచ్యువేషన్ ఈరోజు సిచ్యువేషన్ చూసిన తర్వాత మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎవరు 5, ఎవరు 4, ఎవరు 3 అనేది ఒక క్లారిటీ వచ్చింది. ముందుగా టాప్ 5 అంటే 5th ప్లేస్లో ఉంది ఎవరు, సంజన. 3rd, 4th ప్లేస్కి వచ్చేటప్పటికి నిజంగానే ఇది ఎప్పుడు మనం ఊహించిందే జరిగితే మజా ఏముంది భయ్యా. అదే ఇక్కడ కొంచెం లిటిల్ ట్విస్ట్ అనమాట. నేనైతే 3rd ప్లేస్లో ఇమాన్యుయల్ భయ్య ఉంటాడని 100% అనుకున్నా. కానీ లాస్ట్ మినిట్ ట్విస్ట్ అనుకోండి, ఓట్స్ ఫ్లక్చువేషన్ అనుకోండి, డిమాన్ ఒక రేంజ్లో ఆడడం లాస్ట్ 2 వీక్స్ని బట్టి ఓట్స్ పోలింగ్ అనేది చేంజ్ అయింది అనుకోవచ్చు. సో ఓవరాల్ ఇమాన్యుయల్ అన్న ఊహించని విధంగా 4th రన్నరప్, 3rd రన్నరప్గా 4th ప్లేస్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు టాప్ 3 2 కామనర్స్ అండ్ 1 మా టీవీ. సో ఎందుకు మా టీవీ అన్నానంటే తనుజాన్ అందరూ మా టీవీ బిడ్డ అంటుంటారు కాబట్టి ఊరికే సరదాగా అన్న. సో అది యూజువల్గా నెగిటివ్గా తీసుకోకండి, జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ సరదాగా వాడిన వర్డ్. సో ఇప్పుడు మనకు తెలుసు టాప్ 1, 2 ఎవరనేది. కళ్యాణ్, తనుజాలు ఒకరు విన్ అవుతారు. ఓట్స్ ప్రకారం కళ్యాణ్ విన్ అవుతారని చెప్పి క్లారిటీ వచ్చింది. 3rd ప్లేస్లో ఊహించని డీమాన్ అనమాట. సో డీమాన్ 3rd ప్లేస్లో ఇప్పటికీ మనకు రాని క్లారిటీ ఏంటంటే అక్కడ డబ్బుల గురించి డిస్కషన్ జరుగుతుంది. అంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడానికి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా రెడీ ఉన్నారా అంటే, సో మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే వీళ్ళని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిచ్చారని. సో కళ్యాణ్కి క్లారిటీ ఉండదు కదా, నేను గెలుస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను అన్న క్లారిటీ తనకు తెలియదు కదా బయట సిచ్యువేషన్ ఏం జరుగుతుందని చెప్పి. సో కళ్యాణ్ వెళ్ళిపోతాడేమోనని జనాలు భయపడుతున్న సిచ్యువేషన్లో వాళ్ళ మమ్మీ క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది, బిడా నువ్వే విన్నర్, సో మనకి కప్పు గెలవడం ఇంపార్టెంట్, డబ్బులు కాదని చెప్పి ఇంటి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో కళ్యాణ్ తగ్గినట్టు. కానీ మిగతా ఇద్దరిలో తనుజ ఎలాగూ విన్ అవుతుందని చెప్పి ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి తనుజ సైడ్ అవ్వదు. సో డిమాన్ ఏం చేశాడు అనేది మనకి మేబీ ఇంకా కొన్ని గంటలు అప్డేట్ రావచ్చు. ఇప్పటివరకైతే ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అప్డేట్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తా. సో ప్రస్తుతానికైతే డిమాన్ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎంత తీసుకోబోతున్నాడు అనేది ఒక క్లారిటీ రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. సో ప్రస్తుతానికైతే మనకి టాప్ 5 తెలిసిపోయింది కదా. లీస్ట్లో సంజన, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత డిమాన్, పైన తనుజ 2nd ప్లేస్లో ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో 1st ప్లేస్లో కళ్యాణ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మళ్ళీ కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తా. సో ప్రస్తుతానికి జై హింద్ శ్రీని, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.